కథ కూడా అతను మలేరియా జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. ఎంతో మంది వైద్యుల వద్దకు పోయాడు, ఇక్కడ రోగం కుదరల. బాబా వద్దకు వచ్చి బాధపడతాడు ద్వారకమాయలు. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు లక్ష్మీ మందిరం వద్ద, తప్పకుండా నయమవుతుంది అన్నాడు. ఇతని ఇంటికి పోయేటప్పటికి పెరుగన్నం ఉంది సిద్ధంగా. లక్ష్మీ మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి నల్ల కుక్క సిద్ధంగా. అంటే ఇదంతా దైవ లిఖితం. అతను భక్తి శ్రద్ధలతో నమస్కరించి పెరుగన్నం పెట్టాడు. ఆ కుక్క పెరుగన్నం అంతా తినేసి వెళ్ళిపోయింది. విచిత్రంగా ఇతను మలేరియా వ్యాధి తగ్గిపోయింది. దైవాన్ని నమ్మినప్పుడు ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే సృష్టి మొత్తం దైవందే, దైవం సృష్టించింది ఇదంతా. కాబట్టి ఆ నమ్మకం, ఆత్మవిశ్వాసం అన్నదే ముఖ్యం ఇక్కడ. ఈ కథలు మనలో ఆ నమ్మకాన్ని ప్రబలంగా వృద్ధి చేస్తాయి. లేకపోతే చూడండి, అదే సమయాన్ని కుక్క ఎట్లా ఉంటుంది చెప్పండి. కాబట్టి అంటే అతనికి నాకు తెలిసి జాతకరీత్యా శాటర్న్, సో నలుపుకి తెలుపు విరుగుడు, అందుకు నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టించాడు బాబు. ఈ విధంగా అతన్ని రోగం నయమే. బాబు